మోడీ మీద ఉన్న ద్వేషంతో మమత మేధావిగా కనిపించింది. బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశంలోకి తరలిస్తుంటే వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చి వాళ్ళని ఉంచుతాను, ఎవడాపుతాడో చూస్తాను అనడం దేశద్రోహం అనిపించలా, సవాల్ చేసిన వీరవనితిగా కనిపించింది. కానీ అది రేపు పొద్దున ఈ దేశానికే ఒక విషయాన్ని తీసుకొచ్చి ఎక్కిస్తున్నారన్నటువంటి విషయం మనం పట్టించుకోలేదు. ఆమెను మేధావి కింద చూసేటటువంటి మనస్తత్వం మోడీ మీద ద్వేషంతో వచ్చింది. ఇక్కడ సమస్య ఏంటంటే మనం చూసే చూపుని బట్టి ఉంటుంది. ఆవిడ మేధావిత్వం అంతా బయటపడింది కదా. కాలేజీలో ఆడపిల్ల మీద అత్యాచారం, హత్య జరిగితే డాక్టర్ అయ్యుండి అంత అన్యాయానికి గురైతే ఆవిడ స్పందించిన తీరు, ఆవిడే న్యాయం జరగాలని ఉద్యమించడం ఏంటి, ఊరేగింపు చేయడం ఏంటి, ఆవిడ వలన కాపాడబడటం ఏంటి, ప్రిన్సిపాల్ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు కుట్ర చేయడం ఏంటి, వాళ్ళని కాపాడుకుంటూ ఆవిడ రావడం ఏంటి, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే కానీ ప్రాథమిక నివేదిక చేరకపోవడం ఏంటి, అక్కడ కూడా సిబిఐని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ఏంటి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరికి ఆవిడ మేధావిత్వానికి పరాకాష్ట ఏంటంటే ఇది కాలేజీలోనంట ఇదే టోటల్గా వర్కింగ్ అవర్సు రాత్రిపూట్ల ఆడవాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కాకుండా ఆ రాత్రిపూట్ల ఆడవాళ్ళకి డ్యూటీలు వేయొద్దని చెప్పి ఆదేశిస్తారట. అక్కడ మహిళల మీద అత్యాచారాలు జరగకుండా చూసుకోవడానికి, అంటే నైట్ డ్యూటీలు లేకుండా చూస్తాం. ఇది ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి చెప్పింది. సుప్రీంకోర్టు అదే నిలదీసింది. నువ్వు సెక్యూరిటీ కల్పించడం మానేసి నైట్ పూట్ల ఆడవాళ్ళు ఉద్యోగమే చేయొద్దని చెప్పడం ఏంటి, ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి ధోరణి అనేది. అంటే ఇది ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం కోర్టుకి చెప్పిన మాట ఏంటయ్యా అంటే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగకుండా చూడాలంటే రాత్రిపూట్ల ఆడవాళ్ళని ఉద్యోగాలు లేకుండా చేస్తే సరిపోతుంది అనేది. తాలిబాన్ల తరహా ఆలోచన తత్వాన్ని మేధావిత్వం కింద ఇంకా భావించాలేమో, ఆలోచించాలి.